ఆ మూలికలో శక్తి అన్నాళ్ళు ఉంటుంది. హ్మ్. ఇక్కడ మెయిన్ ఏంటంటే పౌడర్ చేసిన తర్వాత ఏ మూలిక కూడా 6 నెలలు దాటి అందులో శక్తి ఉండదు. ఓకే. అలాగే కొన్ని రా హెర్బ్స్ ఉంచుకుంటే గనక 9 నెలల నుంచి 11 నెలలు, 12 నెలలు ఉంటాయండి. సరే కానీ అక్కడక్కడ ఇచ్చేదాని దగ్గర దానికొక ఎక్స్‌పైరీ డేట్ గూడా ఉండదు గదా! జస్ట్ మీరు ఒక ఉండదు. కవర్‌లో పౌడర్ ఇస్తారు. అవును. దాన్ని చాలామంది తెలియక 6 నెలలు గాదు, సంవత్సరం గూడా దాచుకుంటారు అవును. కొందరు. అవును. సో, అది దాన్ని ఎలా గుర్తించాలి? వీళ్ళు ఇప్పుడు మీరిచ్చేంది గూడా అది 6 నెలలు పనిచేస్తుంది అని ఎలా గుర్తించాలి? ఇక్కడ ఔషధం తయారు చేసేటప్పుడు తేనె కలిపామనుకోండి, హ్మ్. అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఓకే. బెల్లం కలిపామనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. షుగర్ కలిపామనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఉప్పు కలిపామనుకోండి నిల్వ ఉంటుంది. హ్మ్. కానీ ఆయుష్‌లో ఏంటంటే దేనికైనా సరే 36 మంత్స్ హ్మ్. ఎక్స్‌పైరీ డేట్ అని కంపల్సరీగా ఉంటేనే దానికి పర్మిషన్ ఇస్తారు. అవును. కానీ ఒక మూలికను పౌడర్ చేశాక 6 నెలలు దాటి ఉండదు. హ్మ్. ఇదే విషయాన్ని నేను ఒక ఇంటర్నేషనల్ సెమినార్‌లో ఢిల్లీలో మాట్లాడతా చెప్పాను. నిజంగా ఆయుర్వేదం అనేది పనిచేయాలి అంటే ఆ ట్రైబల్ గాని, ఆ రైతు గాని ఏ రోజున భూమిలోంచి తీశాడు. హ్మ్. అది హోల్‌సేలర్‌కి ఎప్పుడెళ్ళింది. హ్మ్. హోల్‌సేలర్ నుంచి రిటైలర్‌కి ఎప్పుడెళ్ళింది. అక్కడి హ్మ్. నుంచి ఇండస్ట్రీ వాడికి ఎప్పుడెళ్ళింది. ఈ డేట్స్ అన్నీ ఉండాలి. ఉండి అది ఏ రోజు కలెక్ట్ చేశాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా చేస్తే గనక ఆయుర్వేదం అమృతంలా పనిచేస్తుంది.